హాయ్ అండి, హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి ఆకులు అట్టుకుని బయలుదేరింది అని అనుకుంటున్నారా? ఆకులు అనేసి సింపుల్గా తీసి పడేయకండి బాబు. ఈ ఆకుల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇంతకీ ఏం ఆకులో చెప్పలేదు కదూ. చూడండి, బొప్పాయి ఆకులండి ఇవైతే. నేనైతే ఈ బొప్పాయి ఆకులతో జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తూ వీటి ఉపయోగాలు ఏంటనేది నేను మీకు చెప్తాను. ఎలా ప్రిపేర్ చేస్తున్నానో వీడియో చూసేయండి, అలాగే ఉపయోగాలు ఏంటనేది వింటూ ఉండండి, ఓకేనా? అయితే ఈ బొప్పాయి ఆకులు అనేవి ఎంత ఉపయోగపడతాయో మన జీవితంలో అయితే మనం తెలుసుకుందామండి. ఫస్ట్ ఏంటంటే, మనకి ఎవరికైనా సరే కొంచెం ఏదైనా తేడాగా ఆరోగ్యం బాగోకపోతే ముందు ఫస్ట్ అయితే ప్లేట్లెట్స్ అయితే పడిపోతాయి కదండి. ఆ ప్లేట్లెట్స్ అనేవి పెంచడంలో ఈ బొప్పాయి ఆకు చాలా చాలా ఉపయోగపడుతుందండి. డాక్టర్లు కూడా సజెషన్ చేస్తారన్నమాట. ఇంకా సెకండ్ పాయింట్ ఏంటి అంటే, డెంగ్యూ, మలేరియా అనే జ్వరాలు వస్తూ ఉంటాయి కదా, వాటిని కూడా తగ్గించడంలో ఈ బొప్పాయి ఆకు రసం చాలా చాలా ఉపయోగపడుతుందంటండి. నెక్స్ట్ వచ్చేసి మన బాడీలో రోగ నిరోధక శక్తిని అయితే పెంచడంలో ఈ బొప్పాయి ఆకు రసం అనేది చాలా మేలు చేస్తుందంటండి. అదేవిధంగా మన బాడీలో ఏవైతే రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను అయితే నియంత్రించడంలో ఈ బొప్పాయి ఆకు రసం చాలా చాలా ఉపయోగపడుతుందంటండి. ఇక తర్వాత వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు ఈ బొప్పాయి ఆకు రసంలో ఉండే ఫైబరు, ఎంజైమ్లు అనేవి మన జీర్ణక్రియకైతే చాలా ఉపయోగపడతాయంటండి. జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేస్తాయట. ఇక లాస్ట్ వచ్చేసి, ఇక మొత్తం ఇవన్నీ చెప్పుకోవడం ఎందుకు కానీ, లాస్ట్ టోటల్ ఏంటంటే, మొత్తం మన బాడీని క్లీన్ చేయడానికి మాత్రం ఈ బొప్పాయి ఆకు రసం చాలా ఉపయోగపడుతుందంటండి. చాలా క్లీన్ చేస్తుందట బాడీని అయితే మాత్రం, ఓకేనా? ఇక ఉపయోగాలు అయితే తెలుసుకున్నాం, కానీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఏదైనా సరే మనం ఈ ఆకు రసం అనేది ఏముంది, ఏది తీసుకున్నా మితంగా తీసుకుంటే అమృతం, అమితంగా తీసుకుంటే విషం అంటారు కదండి. అలాగే కూడా ఈ బొప్పాయి ఆకు రసం కూడా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా అనేసి ఒకేసారి ఎక్కువగా తీసుకోకూడదండి, ఓకేనా? మనం మన ఆరోగ్యానికి కావలసిన ఏదైనా, ఏ చికిత్సకైనా వాడే ఇటువంటి జ్యూస్లైనా ఏవైనా సరే డాక్టర్ సజెషన్స్ ప్రకారం మాత్రమే మనమైతే ఉపయోగించాలండి, ఓకేనా? ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇక జ్యూస్ కూడా రెడీ అయిపోయింది చూడండి. ఇక మన ఛానల్ వచ్చేసి భవానీ నేరేడుమిల్లి వ్లాగ్స్ అండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చూస్తూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇక జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఎవరి కోసం అనుకుంటున్నారా? మాకు తెలిసిన వాళ్ళు, మా చుట్టాలు, వాళ్ళకి కొంచెం హెల్త్ బాగోలేదు అంటే, ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నాయి అంటే చేసి ఇవ్వమని అడిగితే ప్రిపేర్ చేశానండి. చూడండి, ఇంకా బాటిల్లో వేసేసి వాళ్ళకైతే మా వారితో పంపిస్తున్నాను అన్నమాట, ఓకేనా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. బాయ్.